హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము క్లోన్ స్టాంప్ టూల్ గురించి తెలుసుకుంటాం. క్లోన్ స్టాంప్ టూల్ వచ్చేసి ఇక్కడ ఒకటే ఉంటుంది. చూడండి, ఐకాన్ వచ్చేసి స్టాంప్ లాగా ఉంటుంది. మీకు ఆల్రెడీ హీలింగ్ బ్రష్ టూల్ ఐడియా ఉంది కదా. ఇక్కడ చూడండి, క్లోన్ సోర్స్ ఉంది. ఇక్కడ ఈ స్టాంప్ అని క్లిక్ చేస్తాం, మన క్లోన్ సోర్స్ విండో ఓపెన్ అయింది. ఈ ఆప్షన్స్ అన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ టూల్లో. అయితే సేమ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ మళ్ళీ రిపీట్ అయ్యాయి. చూడండి, ఇక్కడ క్లోన్ సోర్స్ ఉంది. సో ఇవన్నీ ఆప్షన్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ టూల్లో అన్నీ మనకు తెలిసిన ఆప్షన్సే రిపీట్ అయ్యాయి. ఇక్కడ కొత్తగా మనము ఒకటి కూడా లేదనమాట. కాకపోతే ఈ స్టాంప్ స్పెషాలిటీ ఏంటంటే, కొంచెం ఈ టూల్స్ కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి. దీన్ని ఎక్కువగా ఎలాంటి ఏరియాలో యూజ్ చేస్తారో అంటే మనం కొంచెం డిఫరెంట్గా చూద్దాం. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో వాటితోటి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఈజీ టూలే, అంటే మీకు ఆల్రెడీ తెలిసిన ఆప్షన్సే ఉంటాయి కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఫేస్లో రైట్ సైడ్ వచ్చేసి ఫింగర్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఫింగర్స్ని మనం రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను. మీరు లేయర్ తీసుకొని వర్క్ చేయండి. ఓకే, ఇటు సైడ్ ఉన్న ఫింగర్స్ని మనం తీసేయాలనేది మన టార్గెట్ అనుకోండి. ఆల్ట్ హోల్డ్ చేస్తే మనకి ఇలాంటి ఐకాన్ వస్తుంది, కాపీ ఐకాన్ వస్తుంది. నేను ఈ ఐ మధ్యలో ఇలా క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను ఐ మధ్యలో క్లిక్ చేస్తాను. ఓకే, నాకు ఐ అనేది యాస్టీస్గా చూడండి, యాస్టీస్గా ఇక్కడ కాపీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి నేను ఇలా రబ్ చేస్తాను అనుకోండి, రివర్స్లో వస్తుంది. చూడండి, ఆ ఫేస్ అనేది రివర్స్లో వస్తుంది. అంటే మనకు ఫ్లిప్ కావాలి. ఫ్లిప్ అవ్వాలి అంటే ఇక్కడ క్లోన్ సోర్స్లో మనం ఈ బటన్ పైన ప్రెస్ చేస్తే, ఓకే, హారిజాంటల్ ఫ్లిప్ అనమాట. ఈ బటన్ పైన ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఐ అనేది ఫ్లిప్ అయింది. ఓకే, సో నేను ఎగ్జాక్ట్గా పొజిషన్ చూసుకొని, ఓకే, పొజిషన్ చూసుకొని ఇలా సెట్ చేసేసి నేను ఇలా రబ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వదిలేద్దాం. సో ఇక్కడ ఫింగర్స్ వచ్చి పడ్డాయి. అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఫింగర్స్ ఇటు అనేది కాపీ అయింది. సో ఇలా ఇప్పుడు ఈ ఫింగర్స్ వరకు మనం రిమూవ్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే హిస్టరీ బ్రష్ టూల్ ఇక్కడ కిందనే ఉంటుంది. ఇక్కడ హిస్టరీ బ్రష్ టూల్ చూడండి. ఈ హిస్టరీ బ్రష్ టూల్ అనేది హిస్టరీ బ్రష్ టూల్ తోటి మనం ఇలా రిమూవ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రీవియస్ హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టూల్ గురించి కూడా మనం నెక్స్ట్ తెలుసుకుంటాము. మళ్ళీ క్లోన్ స్టాంప్లోకి వచ్చి ఇటు సైడ్ ఏరియా మనకి డిస్టర్బెన్స్ అయింది కదా. సో సిమిలర్ ఏరియా ఎక్కడ ఉంది, ఇక్కడ డౌన్ అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ కాపీ తీసుకోండి, ఇక్కడికి వెళ్ళేసి ఇలా పేస్ట్ చేయొచ్చు. సో ఇలా మనము కంప్లీట్గా ఇటు సైడ్ ఉన్న ఫేస్ని ఇటు సైడ్ ఫ్లిప్ చేస్తామన్నమాట. ఇక్కడ పైన మనం ఎంటీ లేయర్లో పెట్టాం కదా. సో చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ ఇది అంత అక్యురేట్గా రాలేదు, ఐ నో. బట్ ఈ ఫింగర్స్ని తీసేయాలి అంటే చాలా మెథడ్స్లో పర్ఫెక్ట్గా తీసేయచ్చు. బట్ ఇక్కడ ఈ స్టాంప్లో అంటే ఇలా ఫ్లిప్ చేయొచ్చు అనేది జస్ట్ మీకు చూపించాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లీవ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లీఫ్ దీని బ్యాక్ సైడ్, అంటే దీని బ్యాక్ సైడ్ ఉంది. ఈ లీఫ్ అనేది దీన్ని కవర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఈ లీఫ్ దీన్ని కవర్ చేయాలి, ఇది బ్యాక్ వెళ్ళాలి. ఓకే, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడ కనిపిస్తుంది, ఇదేమో హాఫ్ కట్ అయి కనిపిస్తుంది. సో మనం దాన్ని రివర్స్ చేద్దాం. ఇదేమో ఫుల్గా కనిపించాలి, ఇదేమో హాఫ్గా కనిపించాలి. ఇది మన టార్గెట్. సో ఇప్పుడు ఎంటీ లేయర్ తీసుకుంటున్నాను, క్లోన్ స్టాంప్ తీసుకుంటున్నాను. క్లోన్ స్టాంప్ తీసుకొని ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ అనేది ఇక్కడ మన బ్రష్లో కొంచెం కనిపిస్తుంది. ఓకే, ఆల్ట్ హోల్డ్ చేసి ఇక్కడ కాపీ అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ సేమ్గా ఇలా ఇటు సైడ్ రబ్ చేస్తున్నాను అనమాట. సో నా టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లీఫ్ అనేది ఇటు సైడ్ కూడా వచ్చేసింది కదా, ఫ్లిప్ అయిపోయి. ఇప్పుడు హిస్టరీ బ్రష్ టూల్ తీసుకోండి. హిస్టరీ బ్రష్ టూల్ తీసుకొని ఇటు సైడ్ కొంచెం డిస్టర్బెన్స్ ఏమంటే క్లియర్ చేయండి. అండ్ ఇక్కడ కూడా సో జూమ్ చేసుకొని చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మన టార్గెట్ని అచీవ్ అయ్యాం. చాలా చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే, ఇది ఫ్రంట్కి వచ్చింది, అది బ్యాక్ వెళ్ళిపోయింది. సార్ చూద్దాం, బిఫోర్ ఆఫ్టర్, బిఫోర్ ఆఫ్టర్. సో ఇది ఒక సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ బ్రష్ అనమాట. ఇక్కడ మనకు బ్రష్ సెట్టింగ్స్ బాక్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసేసి నేను కాపీ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ నార్మల్గా బ్రష్ అనేది స్మూత్గా ఉంది, ఇలా డ్రా చేస్తున్నా. చూడండి, ఇలా నేను డ్రా చేస్తుంటే ఎలా పడితే అలా వెళ్తుంది కదా. షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నా. షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఇప్పుడు చూడండి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఇప్పుడు హార్డ్నెస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసేసి హార్డ్నెస్ ఇంక్రీజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా వచ్చింది, అంటే హార్డ్నెస్ లైన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్లో ఇక్కడ స్కాటర్ ఉంది కదా, స్కాటర్ కూడా కొంచెం నేను కౌంట్ అనేది పెంచుతున్నాను. ఓకే, సో ఇక్కడ కౌంట్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు డ్రా చేద్దాం. సో చూడండి, ఇప్పుడు డ్రా చేస్తే ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి మనము ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్లోన్ కాబట్టి బ్రష్ అనేసి పెట్టి ఓకే అని ప్రెస్ చేస్తుంది.
సో చూడండి ఇప్పుడు ఇది పర్మనెంట్గా సేవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ పక్కన బ్రషెస్ ఉంది కదా, ఇందులోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి క్లోన్ మై బ్రష్ ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇక్కడ ఐకాన్ కూడా చూడండి, ఇక్కడ స్మాల్ ఐకాన్ కనిపిస్తుంది, ఇది స్టాంప్ ఐకాన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కొన్ని మనకు బ్రషెస్ ఉంటాయి, బాక్సెస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్లో ఈ బ్రషెస్ ఉన్నాయి. మనం ఏ బ్రష్ తీసుకుంటున్నాము అనేది ఇక్కడ పైన స్మాల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్రష్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం క్లోన్ స్టాంప్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఈ బ్రష్ కావాలి అని క్లిక్ చేస్తే నాకు వెంటనే బ్రష్ టూల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఐకాన్స్ను చూసి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఫింగర్ లాగా ఉంది కదా, సో ఇది వేరే టూల్కి సంబంధించింది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వేరే టూల్స్, ఇది మిక్సర్ బ్రష్ టూల్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ మనకు మిక్సర్ బ్రష్ టూల్కి వెళ్ళిపోయింది. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి అనమాట. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్న పర్సన్ని ఈ మిర్రర్లోకి మనం పేస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసేసి కాపీ అనేది తీసుకున్నాను, ఇక్కడికి వచ్చేసి ఇలా పేస్ట్ చేస్తున్నాను. చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మిర్రర్ కట్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అలా కాకుండా మనం స్టార్టింగ్లోనే బ్లింకింగ్ సెలెక్షన్ తోటి లాక్ చేద్దాం. ఆ స్క్రీన్ని మనం బ్లింకింగ్ సెలెక్షన్తో లాక్ చేద్దాం. పాలిగానల్ లాసర్ టూల్తో అయినా మనము ఇక్కడ సెట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ నుంచి ఫస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి స్క్రీన్ అంతా బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ పర్సన్ని కాపీ తీసుకుంటున్నాను, క్లోన్ స్టాంప్లోకి వచ్చాను అండ్ ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసేసి ఇక్కడ పర్సన్ని కాపీ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తే మనకు ఆ మిర్రర్ దాటి మనకు బయటకు అనేది ఇమేజ్ రాదనమాట. ఓకే, సో అక్కడే ఉంటుంది ఆ ఇమేజ్. ఓకే చూడండి మనకు బయటకు అనేది రావట్లేదు. సో ఇప్పుడు డీసెలెక్ట్ చేద్దాం, Ctrl D అనేసి. చూడండి మనం సపరేట్ లేయర్లో తీసుకున్నాం కాబట్టి ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పర్సన్ అనేది మనకు సపరేట్ లేయర్లో ఉంది కాబట్టి కొంచెం ఒపాసిటీ తగ్గిస్తే మనకు బ్యాక్ సైడ్ ఉన్న మిర్రర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పైన మనకు ఈ లేయర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా, ఈ ఒపాసిటీలో రెడ్యూస్ చేస్తామనుకోండి, ఇంతకుముందు ఉన్న మిర్రర్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఆ మిర్రర్ ప్లస్ ఇది ఈ రెండు ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, సో అలా చూడొచ్చు. అండ్ లేదా మనకు ఆ పర్సన్ సగం కావాలి అనుకోండి, అంటే ఆఫ్ కావాలి, సో ఆఫ్ రబ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ మాస్క్ ఉంది, ఈ మాస్క్ యూజ్ చేస్తే పక్కన మాస్క్ బాక్స్ యాడ్ అవుతుంది. వైట్ ఆపోజిట్ ఏంటి బ్లాక్, ఇక్కడ బ్లాక్ తీసుకొని ఇక్కడ బ్రష్ టూల్ తోటి మనం ఇలా రబ్ కూడా వేయచ్చు అనమాట. సో ఇక్కడ మాస్క్ బాక్స్లో ఉండి ఇలా రబ్ చేస్తాను అనుకోండి, చూడండి ఇంతకుముందు మిర్రర్ ఉంది కదా అది మనకు రివీల్ అవుతుంది అనమాట. ఓకే, సో మనము మాస్క్ తోటి ఇలా ఆఫ్ కూడా రివీల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ కావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ వైట్ని ఫ్లిప్ చేసి వైట్ కలర్ తోటి ఇలా ఫిల్ చేసుకుంటే మళ్ళీ మనకు ఆ పర్సన్ అనేది మళ్ళీ రివీల్ అవుతుంది. అంటే మాస్క్ అనే టాపిక్ మీకు ఐడియా ఉంటే మీకు ఇది అర్థమవుతుంది. నేను ఆల్రెడీ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా, అంటే ఇక్కడ ఉన్న మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీకు తెలుసు అనే రీజన్తో నేను చెప్పట్లేదు. ఓకే, మీకు ఇంతకుముందు టూల్స్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తే ఏమవుతుందంటే టైం వేస్ట్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు జనరల్గా ఆల్రెడీ చెప్పిన క్లాసెస్లో ఉన్న పైన ఉన్న ఆప్షన్స్ అన్నిటినీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లోన్ స్టాంప్ టూల్. థ్యాంక్ యూ.